Welcome to NS Pest Control Anti-Termite Treatment Reticulation Piping System available. మనం ఇల్లు కట్టించి ఇంటీరియర్ చేపించిన తర్వాత అది చేపించిన కొన్ని ఇయర్స్కే మొత్తం చెదపట్టిపోతుంటే సో మనకి చాలా బాధ వేసిద్ది. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదా అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉండిద్దండి. అందుకని ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. ఈ పెస్ట్ కంట్రోలింగ్కి మనం బేస్ నుంచే దీని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. ఏదైతే మీరు ఇల్లు కట్టిస్తున్నారో అది ఫ్లోరింగ్ అవ్వకముందే, అంటే టైల్స్ ఆర్ గ్రానైట్ మార్బుల్ వేయించక ముందే మనం ఈ వర్క్ అనేది చేపించాలి. వన్స్ ఈ పైపింగ్ చేపించిన తర్వాత 2 years ఒకసారి దీంట్లో ఏంటంటే లిక్విడ్ అప్లై చేస్తారు. ఈ పైప్ కి సన్న సన్న హోల్స్ ఉండడం వల్ల ఒకటి క్లోజ్ అయితే ఇంకొకటి 1 mm కి 1 mm కి గ్యాప్ లేకుండా కూడా హోల్స్ ఉంటాయి వీటికి. దీన్ని అంత స్పీడ్ గా స్ప్రెడ్ చేస్తే దానికంటే అంత ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది. దీనికి ఒక జంక్షన్ బాక్స్ అనేది ఒకటి ఇస్తాము. ఆ బాక్స్ ఇచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఇంకా మీకు ఇంట్లోకి వచ్చే పని ఉండదు. పెస్ట్ కంట్రోల్ చేసే వాళ్ళు కనీసం మీ ఇంట్లోకి కూడా రాకుండా ఆ స్మెల్ కానీ అలాంటి ఎటువంటి ఉండదు. ఇందులో ఇంకో బెనిఫిట్ ఏంటంటే దీని సొల్యూషన్ అనేది మనం పునాదుల నుంచే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీ ఇంటికి చెదపట్టే ఛాన్స్ 99% ఉండదు. సో ఇంకా 1% అనేది మనం చెప్పలేము. వీటిలో మెటీరియల్ క్వాలిటీ కూడా ఉండిద్ది. మనం చేపించేది ఒక్కసారే చేపిస్తున్నాం కాబట్టి దీనికి వేసే పైప్ అనేది హెవీ అండ్ స్ట్రాంగ్ చేపిస్తే ఇంకా ఫ్యూచర్లో మీకు ఎటువంటి పని ఉండదు. మీ కలల ఇంటిని చెదలు పట్టి పిప్పి చేస్తున్నాయా? చెదలు 24 గంటలు పనిచేస్తూనే ఉంటాయి. మరి ఇంటి రక్షణ మాట ఏమిటి? యాంటీ టెర్మైట్ రెటికులేషన్ సిస్టమ్. ఇది కేవలం ఒక పైప్ మాత్రమే కాదు, మీ ఇంటి పునాదికి రక్షణ కవచం. ఈ పైపులకు ఉండే ప్రత్యేకమైన హనీకోమ్ స్ట్రక్చర్ ద్వారా చెదల మందు భూమి లోపల సమానంగా విస్తరిస్తోంది. దీనివల్ల చెదలు ఇంటి దరిదాపుల్లో కూడా రాలేవు. ఎప్పుడు చేయించుకోవాలి? ఇల్లు కట్టేటప్పుడు ఫౌండేషన్ లెవెల్లో గాని లేదా టైల్స్ వేసే ముందు గాని ఈ పైపులను అమర్చుకోవచ్చు. దీనివల్ల లాభం ఏమిటి? భవిష్యత్తులో చెదలు వస్తే మీ ఖరీదైన మార్బుల్స్ లేదా టైల్స్ కి డ్రిల్లింగ్ చేసే రంధ్రాలు వేసే అవసరం అస్సలు ఉండదు. ఇంటి బయట ఉండే జంక్షన్ బాక్స్ ద్వారా చాలా సులభంగా ఎప్పుడంటే అప్పుడు రీఫిల్ చేసుకోవచ్చు. ఇంట్లో సామాన్లు కదిలించే పని కూడా ఉండదు. ISO సర్టిఫైడ్ క్వాలిటీతో సుమారు 30 ఏళ్ల లైఫ్ టైం ఇచ్చే ఈ సిస్టమ్ మీ ఇంటిని ఎప్పటికీ సురక్షితంగా ఉంచుతోంది. మీ కొత్త ఇంటిని చెదల బారి నుండి కాపాడుకోవడానికి NS పెస్ట్ కంట్రోల్ని కన్సల్ట్ అవ్వండి. కొత్తగా ఇల్లు కడుతున్నప్పుడు చెదలు రాకుండా ఇలా పైపింగ్ సిస్టమ్ చేసుకోవడం వల్ల మీకు లైఫ్ లాంగ్ టర్మైట్ అదే చెదలు ఎప్పుడూ రావు. లేదంటే మీ లక్షల విలువైన వుడ్ వర్క్ మొత్తం ఇలా తినేస్తుంది. జాగ్రత్త. సర్వీస్ కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ బ్లాక్ కలర్ పైపులు ఏవైతే ఉన్నాయో వీటిని యాంటీ టెర్మైట్ రెటికులేషన్ పైప్లని పిలుస్తూ ఉంటారండి. వీటిని ఎక్కువగా మనం ఫ్లోరింగ్స్ లో యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకు అన్నట్లయితే మెయిన్ గా చెదల ప్రాబ్లం అండి. చెదలు కావచ్చు, మన ఇంట్లోకి వచ్చే బొద్దింకలు కావచ్చు, ఇలా చాలా కీటకాలు ఇలాంటివన్నీ కూడా మన ఇంట్లోకి వస్తూ ఉంటాయి. సో అలాంటి వాటిలన్నిటికీ కూడా వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఏంటన్నట్లయితే ఈ పైప్ సిస్టమ్ అన్నమాట. ఇది మనకి ఇప్పుడే కాదండి, ఫ్యూచర్ లో కూడా మనకి ఉపయోగపడుతుంది. జస్ట్ మనకి ఫ్లోరింగ్ మీ టైల్స్ కానీ మార్బుల్స్ కానీ గ్రానైట్ కానీ ఏ ఫ్లోరింగ్ చేసుకున్నా దానికి ముందు మీరు చేసుకోవాల్సిన పని ఈ పెస్ట్ కంట్రోలింగ్ పైప్స్ అనేవి వేయించుకోవటం అనమాట. ఇవి గ్రౌండ్ ఫ్లోర్ లో మనం పెట్టించుకోవచ్చు అండి, అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మనం పెట్టించుకోవచ్చు. మీకు ఎక్కడైతే పెస్ట్ అనేది మీకు చెదలు అనేది ప్రాబ్లం అనేది వస్తుందో, అంటే మీకు ఇక్కడ వుడ్ దర్వాజాలు కనిపిస్తున్నాయి కదా, ఇలా వుడ్ దర్వాజాలు కావచ్చు, అలాగే మీరు ఫస్ట్ ఫ్లోర్ లో చేసుకున్నా సరే మీరు దర్వాజాలు అనేవి పెట్టుకుంటారు. సో అక్కడ అలాగే మీరు హౌస్ లో ఇంటీరియర్ పర్పస్ లో కబోర్డ్ వర్క్స్ ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు వుడ్ తోటి. సో అలాంటి పర్పస్ లో కూడా మీరు ఈ పెస్ట్ కంట్రోలింగ్ పైప్ సిస్టమ్ అనేది మీరు ఇన్స్టాలేషన్ అనేది చేయించుకోవచ్చు. వీటిలో చిన్న చిన్న మైక్రో హోల్స్ అయితే ఉంటాయండి. సో ఆ హోల్స్ ద్వారా మీరు బిల్డింగ్ మొత్తం మీది పూర్తయిపోయిన తర్వాత అయినా సరే ఒక 6 months తర్వాత లేకపోతే ఒక 2 years తర్వాత 4 years తర్వాత వీటిలోకి మనం ఏదైతే లిక్విడ్ అనేది ఉంటుందో పెస్ట్ కంట్రోల్ కి సంబంధించిన లిక్విడ్ అనేది దాన్ని మనం ఇంజెక్ట్ చేయించుకోవచ్చు. ఇలా ఇంజెక్ట్ చేయించుకోవడం ద్వారా ఫ్యూచర్ లో కూడా చెదలు అనేది మన ఇంటికి పట్టకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవచ్చు. ఈ పైప్స్ యొక్క లైఫ్ కూడా ఎక్కువేనండి. సుమారుగా మనకి ఒక 60 years 60 సంవత్సరాల వరకు కూడా ఈ పైప్స్ యొక్క లైఫ్ అనేది ఉండటం జరుగుతుంది. అసలు వీటికి పెస్ట్ కంట్రోల్ అంటున్నారు, ఈ పైపులు అనేవి ఫ్లోరింగ్ లో వస్తాయి అంటున్నారు. సో మనం దీనిపైన టైల్స్ గానీ మార్బుల్స్ గానీ వేసేసుకుంటాం. అప్పుడు మనకి ఫ్యూచర్ లో దీనిలోకి ఇంజెక్ట్ చేసేది ఎలా వెళ్తుందని మీకు డౌట్ రావచ్చు. ఈ పైప్ లైన్ అన్నిటికీ సంబంధించి మనకి కనెక్షన్ అనేది బయట వైపు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, హౌస్ లోపల నుంచి వచ్చే పైప్ సిస్టమ్ మొత్తం కూడా మనకి బయటకి కనెక్షన్ అనేది ఇస్తారు. సో ఆ బయట ఇచ్చిన కనెక్షన్ ద్వారా మనం వాటర్ లో ఈ లిక్విడ్
ఏదైతే ఉంటుందో ఈ లిక్విడ్ ని చిన్న మోటార్స్ ద్వారా లోపలికి మనకి పంప్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలా లోపలికి వెళ్ళి చిన్న చిన్న మైక్రో హోల్స్ అంటే అని చెప్పుకున్నాం కదా, అలాంటి మైక్రో హోల్స్ ద్వారా మనకి ఏంటన్నట్లయితే మన ఫ్లోరింగ్ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతాయి. అలా స్ప్రెడ్ అయ్యి మీకు ఎక్కడైనా పెస్ట్ గానీ మనకి చెదలు గానీ ఇలాంటివి పురుగులు ఏమన్నా మనకి అక్కడ జనరేట్ అవుతున్నా, గుడ్లు అలాంటివి ఏమన్నా క్రియేట్ చేస్తున్నా, ఇది వెళ్ళి వాటిని పూర్తిగా మనకి డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. సో అలా మనకి ఇది ఇప్పుడే కాకుండా ఫ్యూచర్ లో కూడా మనకి ఉపయోగపడుతుంది. సో మీరు పెస్ట్ కంట్రోలింగ్ అనేది చేయించుకుంటే ఇలా లైఫ్ ఉండేవి ఇలాంటివి చేయించుకోండి. ఇవి కాకుండా మనకి కొంతమంది హోల్స్ చేసి హోల్స్ లో వేస్తామండి ఇలాంటివి చెప్తూ ఉంటారు. వాటి వల్ల ప్రెజెంట్ అప్పటికి యూజ్ ఉంటుంది కానీ ఫ్యూచర్ లో యూజ్ అయితే ఉండదు అనమాట. సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుందండి. మీ హౌస్ కి సంబంధించి ఈ జాగ్రత్తలు అనేవి పాటించినట్లయితే మీ యొక్క హౌస్ యొక్క లైఫ్ అనేది ఎక్కువ సంవత్సరాలు ఉండటానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ చెదల సమస్యతో బాధపడే వారికి ఒక సొల్యూషన్ కూడా చాలా ఇళ్లలో చూసామండి. ఈ చెదలు పట్టిందంటే ఆ కబోర్డ్లు కావచ్చు, ఇంటీరియర్ కావచ్చు, మనకి పార్టీషన్ దగ్గర చేయించుకున్న ఆర్చీలు కావచ్చు, మొత్తం తినేసి అసలు బేభత్సం చేసేస్తాయి అనమాట. కొత్తగా పెట్టుకున్న దర్వాజాలు టేక్ వుడ్ దర్వాజాలకు కూడా చాలా వరకు కూడా చెదలు అనేది పట్టడం జరుగుతుంది ఈ మధ్య కొన్నిటికి చూసుకున్నట్లయితే. సో ఇలాంటి వాటిలన్నిటికీ చెక్ చెప్పాలి అన్నట్లయితే కంపల్సరీ ఇలాంటి వర్క్స్ కూడా మన హౌస్ కన్స్ట్రక్షన్ లో మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బాగా గుర్తు పెట్టుకోండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.